సో వెంటనే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. సో ఈ మధ్య ఫుడ్ రేట్స్ చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఆల్రెడీ అంతకుముందు నుంచి అవుతున్నాయో లేదా ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి ఇంకా ఎక్కువవుతున్నాయో అది ఇంకా నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ నేను ఏమడుతున్నా అంటే బాగా సీరియస్ తీసుకున్నా. ఇదివరకు ఇంత అయ్యేది కాదు, ఇప్పుడు బాగా సీరియస్ తీసుకుంటున్నారు. యా, అండ్ లొంగట్లేదు వాళ్ళు. అంటే ఫర్ ఎనీ కమిషన్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు లొంగట్లేదు. దే హావ్ గుడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్, గుడ్ ఎథిక్స్ బాగా ఫాలో అవుతున్నారు, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను ఎలాంటి అంటే నేను ఓవర్లీ ప్రిపేర్డ్ స్టూడెంట్. నేను ఎగ్జామ్ రాయడానికి రెడీ ఉన్నా, సో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే లాస్ట్ 7-8 years నుంచి ఐ హ్యాడ్ అ మైండ్ సెట్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ద కిచెన్ లో ఎప్పుడు కావాలన్నా ఎంటర్ అయిపోవాలి కస్టమర్. ఇది బిజీ ఉంది, ఇది ఓన్లీ స్టాఫ్ కి అని రాస్తారు. అక్కడ స్టాఫ్ ఓన్లీ, అడ్మిషన్స్ ఓన్లీ అని 5-star రెస్టారెంట్ అన్ని రాస్తారు. నేను అంతా కట్ చేసి ఎంటర్ ఎనీ టైమ్ యూ వాంట్ అని పెద్ద పోస్టర్ పెట్టా. కస్టమర్స్ ఆర్ కమింగ్ లోపలికి వచ్చేస్తున్నారు, చూస్తున్నారు, నమ్మకం పెరుగుతుంది, వాళ్ళ ప్లేట్ వాళ్ళే చేసుకుంటున్నారు అప్పుడప్పుడు. ఇట్స్ నైస్. మీరు ఏదో అడుగుతున్నారు ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కూడా అంత క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో కిచెన్ ఉంటుంది, బయటకు వచ్చేసరికి మాత్రం చాలా బాగా వస్తుంది. అది ఏ స్టేజెస్ లో ప్రిపేర్ అయి ఉందో లేదా ఫుడ్ డెలివరీ విషయంలో కూడా అంతే. ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ డెలివరీ బాయ్స్ ఎవరన్నా అరే ఏమైంది ఇట్లా ఉంది అంటే మీరు ఇది చూసినారు అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది అంటుంటే వచ్చే ఫుడ్ లిటరలీ బాగుందా లేదా అనే స్టేజ్ కి ఆలోచించుకోవాల్సి వస్తుంది. అరే తింటామా ఇప్పుడు, తింటే మనం బాగుంటామా లేదా అనే స్టేజ్కి వస్తుంది. ఓన్లీ ఆన్సర్ టు దిస్ ఇస్ రెస్టారెంట్స్ హ్యావ్ టు స్టార్ట్ బీయింగ్ యాజ్ నేకెడ్ యాజ్ పాసిబుల్. యా, ఇంట్లో కిచెన్ లో ఎంత ఈజీగా ఎంటర్ అవుతామో రెస్టారెంట్ లో కూడా కిచెన్ లో అంత ఈజీగా ఎంటర్ అయిపోవాలి కస్టమర్. అంతే, ఇంకేమో ఆన్సర్ ఉంది దానికి. వచ్చి కస్టమర్ వచ్చేయాలి, వచ్చేసి కావాలంటే ఏ ఫ్రిడ్జ్ అన్నా ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడన్నా ఏళ్ళు పెట్టి దుమ్ము చూసుకోవాలి ఉందా లేదా అని. ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుందో కళ్ళ చూడాలి. ఓపెన్ కిచెన్స్. యా, అప్పుడు నమ్మకం స్లోగా పెరుగుద్ది. ఓకే, వీళ్ళు ఏం తప్పు చేయట్లేదు, వీళ్ళు నా ఇంటికన్నా బాగా చేస్తున్నారు, ఇదేంటి ఇంత క్లీన్ ఉంది, ఇంత క్లీన్ ఉంటుందా అని నాకు ఇంతవరకు తెలీదు అన్నది రెస్టారెంట్స్ వల్లే కష్టపడాలి. యా, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ దే డూ దట్. అంత వాళ్ళు ఫాలో అయినప్పుడు మనం ఫాలో అవ్వాలి. అంటే దానికి ఓనర్స్ మళ్ళీ డిఫెండ్ చేసుకుంటారు, అరే ఇంత వేస్ట్ అయిపోతుంది, ఇంత పడేయాల్సి వస్తుంది అని. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, చాలా స్టాక్ ఉంటుంది, పడేస్తే డబ్బులు వేస్ట్ కదా అని ఆలోచిస్తారు. నా మీనింగ్ ఏంటంటే వాళ్ళు అట్లా ఆలోచించి అదే ఉంచి సర్వ్ చేస్తారు కస్టమర్స్ కి. దెన్ స్ట్రైట్ అవే క్లోజ్. నో, నాట్ అట్ ఆల్. అందుకే ఇన్ని బయటకు వస్తున్నాయి. అంటే ఎవరు పెట్టమన్నారు బిజినెస్ మిమ్మల్ని? ఎవరు పెట్టమన్నారు? అంత స్టాక్ ఎవరు పెట్టుకోమన్నారు? డేటా పైన ఎందుకు పని చేయాలా? సప్లై చైన్ డేటా, ఎంత వండుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఇంతమంది వస్తే ఎంత వేయగలను, సోల్డ్ అవుట్ పెట్టుకోవచ్చు, తక్కువ వండుకొని సోల్డ్ అవుట్ పెట్టుకోవచ్చు. అన్ని ఐటమ్స్ ఎందుకు 500 ఐటమ్లు ఎందుకు పెట్టావు మెన్యూలో? 5 పెట్టొచ్చు కదా, 5 బెస్ట్ పెట్టొచ్చు కదా. మరి మార్కెటింగ్ ఇన్నఫ్ ఎందుకు చేయాల? ఒక్కొక్క ఐటమ్ పైన ఎందుకు అమ్ముడు పోవట్లా? పారేయాలంటే గుచ్చుకుంటుంది, కానీ దాని నుంచి నెక్స్ట్ ఎందుకు నేర్చుకోవట్లా? ఓనర్, తప్పు ఆఫ్ ద ఓనర్ ఓన్లీ. అజ్యూమ్ ఐ ఫీల్ 2 రకాలు ఉంటుంది. అంటే కస్టమర్ కూడా ఏం మాట్లాడకుండా పెట్టింది తినడం ఒకటి, కస్టమర్ కూడా క్వశ్చన్ చేయాలి. అంటే కస్టమర్ తప్పలా. కస్టమర్ బ్రెయిన్ బయట పెట్టేసి డబ్బులు ఇస్తున్నాడు మీకు సర్వీస్ ఇస్తారని, తినాలంతే, అంతే వచ్చి తినాలి అంతే. అంటే కస్టమర్ అట్లీస్ట్ భయపెడితే అన్నా ఓకే. అంటే కస్టమర్ బెత్తం పెట్టుకుని రాలేడు, లాఠీ తీసుకుని లే. కస్టమర్, you are opening a business and saying don't cook at home, ఇంట్లో వండుకోకండి, నేను వండి పెడతాను. సో అవన్నీ బ్యాక్ ఎండ్ అన్ని మీరే చూసుకోవాలి. మనమే ఇదంతా తలనొప్పి మందే. వీఆర్ ప్రొవైడింగ్ దమ్ అ సర్వీస్ సేయింగ్ నీకు నీ తలనొప్పి తగ్గిస్తున్నాను, నువ్వు వండుకోవాల్సిన లేదు. సో వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్. ఏమన్నా తప్పు జరిగితే మందే తప్పు.
సో అందుకే డైరెక్ట్ FSSAI వాళ్ళే దిగినారు. ఇదంతా yeah. మరి ఎందుకు బిజినెస్ ఎందుకు ఓపెన్ చేశారు? ఇఫ్ యూ కాంట్ కీప్ ద స్టాండర్డ్స్, ఇఫ్ యూ కాంట్ కీప్ ద హైజీన్ లెవెల్స్ హై, ఇఫ్ యూ కాంట్ క్లీన్ ఎవ్రీ 5 minutes, ఇఫ్ యూ కాంట్ లెట్ కస్టమర్స్ అలౌడ్ ఇన్సైడ్ ద కిచెన్, ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎందుకు ఇలా బంద్ చేసుకోండి. సో అట్లాంటిది ఒక రీల్ ఏదో వైరల్ అయితే, తను బఠానీ ఉంటుంది కదా గ్రీన్ పీస్, ఆ గ్రీన్ పీస్లో వాళ్ళు జస్ట్ లుంగి కట్టుకొని నడవడం, దానిపైన చేతులతో అట్లే చేయడము, కాళ్ళతో అనడము, ఇవన్నీ చేస్తుంటే కింద కమెంట్స్ చదువుతుండే నేను. చదివితే వాళ్ళు ఏమన్నారంటే, బ్రో ఇట్లాంటివన్నీ చేస్తారు కాబట్టే దానికి టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఆల్ నైట్ రోలర్స్. అంతే పెడతాను అలా నచ్చి ఇక్కడ టేబుల్ పైన పెట్టి తినువాను, అదేదో జోకేసా బ్రో అంటారు. నో లిటరలీ అదే, no need to take them seriously. I think you also know that. అదే దానికి చాలా లైక్స్ ఉన్నాయి మళ్ళీ, అంటే జోక్ బాగుంది కాబట్టి.